సరే. సో ఈరోజు మనం చెప్పుకునేది ఏంటంటే సి షార్ప్ అంటే ఏంటి? ఒక లాంగ్వేజ్ అండి, జస్ట్ ఒక లాంగ్వేజ్ లాగానే. ఓకే, ఇదేదో ఒక ఫ్రేమ్ వర్క్ కాదు, ఇది ఒక లాంగ్వేజ్. సో ఒక లాంగ్వేజ్ కి ఎట్లా మనకి ఇప్పుడు తెలుగు అక్షరాలకు ఏ విధంగా లెటర్స్, గ్రామర్ ఇట్లా ఉంటాయో, ఈ లాంగ్వేజ్ సి షార్ప్ కూడా ఒక లాంగ్వేజ్ కాబట్టి దీనికి కూడా ఒక ప్యాటర్న్స్ ఉంటాయి. ఓకే, దాని దగ్గర దాంట్లో డేటా టైప్స్ అని, వేరియబుల్స్ అని, డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి అన్నమాట. రైట్. అయితే ఇప్పుడు సి షార్ప్ అసలు ఎక్కడ వాడుతున్నారు? ఎందుకంటే మీరు సి షార్ప్ కరెక్ట్, దాన్ని ఎక్కడ వాడుతున్నారు, ఎలా వాడుతున్నారు తెలుసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ని మీరు వాడేది .NET. ఓకే, .NET అనే ఫ్రేమ్వర్క్ లో వాడతారు. పెద్ద పెద్ద కంపెనీస్, కార్పొరేట్ కంపెనీకి వెళ్ళాలి అని అంటే మీకు ఎక్కువ వాడేది ఏంటంటే .NET లో వాడే లాంగ్వేజ్ సి షార్ప్. సో అంతకుముందు వేరే లాంగ్వేజ్ కూడా వాడేవాళ్ళు, కాకపోతే బాగా పాపులర్ అయింది ఏంటంటే సి షార్ప్. దీన్ని సి# అని అంటారు, లేదా సి షార్ప్. ఎక్కువ వాడేది మాత్రం సి షార్ప్. ఓకే, రైట్. సో ఇక్కడ మీకు సి షార్ప్ ఎవరిదంటే మీ ఓనర్ ఎవరు అంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు. ఓకే, ఇక్కడ చూడండి, ఇంకా అసలు సి షార్ప్ గురించి చెప్తాను. ఇవి సి షార్ప్ సంబంధించిన టాపిక్స్ అండి, చేస్తాను. ఓకే, సి షార్ప్ లేదా సి షార్ప్ సంబంధించిన టాపిక్స్ ఇవి. సో వాటిలో ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ చూద్దాం. చూడండి, సో ఈ సి షార్ప్ ని మనం ఇక్కడ దీన్ని చదవటం మాత్రం సి షార్ప్ అంటారండి. యాక్చువల్లీ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే జావా లెవెల్లో ఉంటుంది అనమాట ఇది. ఓకే, ఎక్కువ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ లో దీన్ని తయారు చేయడం జరిగింది. ప్లస్ టైప్ సేఫ్ కూడా. టైప్ సేఫ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ లో సపోజ్ ఇంటీజర్ పెట్టాలి, ఇంటీజరే పెట్టాలి. అలా కాకుండా మీరు స్ట్రింగ్ పెట్టారు అనుకోండి, ఎమ్మటే ఎర్రర్ చూపిస్తుంది, ఎమ్మటే కంపైలర్. ఓకేనా? సో అందువల్ల దీన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండ్ కాంపోనెంట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ సి షార్ప్ రన్స్ అండ్ మరి సి షార్ప్ దేని మీద రన్ అవుతుందంటే .NET అనే ఒక ఎన్విరాన్మెంట్ లో రన్ అవుతుంది. ఇది ఒక ఎన్విరాన్మెంట్ అండి. సో ఆ ఎన్విరాన్మెంట్ లో రన్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే కామన్ లాంగ్వేజ్ రన్ టైమ్ అంటారు, CLR అంటారు. ఓకే, దీంట్లో ఏమవుతాయంటే మీరు సి షార్ప్ రాసే కోడ్ కి అవసరమైనటువంటి లైబ్రరీస్ అన్ని కూడా ఈ .NET ఎన్విరాన్మెంట్ లో ఉంటాయి కాబట్టి వర్క్ అవుతుంది. ఓకే, మిగతా ఉపయోగపడి ఉండదండి. సో నెక్స్ట్ వచ్చి దీన్ని డిజైన్ బై బర్గ్ అనే ఒక ఎంప్లాయ్, అంటే డిజైన్ చేశారు మైక్రోసాఫ్ట్ లో. ఓకే, దాని తర్వాత వాళ్ళ కంపెనీ ఓకే అన్నది, దాని తర్వాత దాన్ని అఫీషియల్ తీసుకొచ్చారు. అయితే మీరు గమనించండి, ఇంతవరకు కూడా అప్పుడు ఆ టైంలో ఎప్పుడైతే దీన్ని 2002లో వచ్చిందో అప్పటి వరకు కూడా ఇది వాళ్ళు రిలీజ్ .NET ఫ్రేమ్వర్క్ వాడుకొని రిలీజ్ చేశారు. కానీ వాళ్ళంతా కూడా క్లోజ్డ్ సోర్స్, అంటే బయటి వాళ్ళు వాడలేని సోర్స్ తోటి పబ్లిక్ ఇవ్వడం జరిగింది. అంటే ఏంటి? వీళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి, అప్పుడు మాత్రమే మీరు డెవలప్ చేయగలరు. సో అటువంటివి ఉండేది. కానీ సో అందువల్ల ఏంటంటే మైక్రోసాఫ్ట్ నుంచి బయట వాళ్ళు ఎవరికి కూడా ఫ్రీ సోర్స్ ప్రొడక్ట్స్ ఎవరికి దొరికేవి కావు. బట్ 4 years లేటర్, అంటే దాని తర్వాత 4 సంవత్సరాల తర్వాతకి ఒక ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేసింది, దాని పేరు మోనోబిగాన్. ఓకే, సో దాన్ని ఏం చేశాడంటే దానికి అంటే దాని తర్వాత సేమ్ పేరు మార్చి ఏం చేశారంటే విజువల్ స్టూడియో కోడ్, దాన్ని కోడ్ ఎడిటర్ గా రిలీజ్ చేశారు. ఇప్పుడు మనం వాడుతున్న విజువల్ స్టూడియో కోడ్ అంతా కూడా ఈ మైక్రోసాఫ్ట్ కంపెనీది. ఇది ఓపెన్ సోర్స్, ఎవరైనా ఫ్రీగా వాడుకోవచ్చు. దెర్ ఇస్ నో పేమెంట్ దట్. ఓకే, దీంతో వాడేది స్లిమ్ కంపైలర్ వాడుతున్నారు అండ్ యూనిఫైడ్ .NET ఫ్రేమ్వర్క్. ఓకే, సో ఇప్పుడు దీంట్లో సి లాంగ్వేజ్ సి షార్ప్ లో వర్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు జావాలో కూడా వర్షన్స్ ఉన్నట్టు సి షార్ప్ లో కూడా వర్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుత వర్షన్ ఏంటంటే 9.0. ఓకే, 2021లో. అయితే మరి సి షార్ప్ ని దేనికోసం వాడతారు? యూజ్ ఫర్ దేనికి వాడతారు అంటే వెబ్ అప్లికేషన్స్ కి వాడతారు. వెబ్ అప్లికేషన్స్ కి వాడతారు. నెక్స్ట్ గేమ్స్ కి వాడతారు. గేమ్స్ వాడటానికి మీరు జనరల్ గా గేమ్స్ వాడు ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ పేరు యూనిటీ అనే సాఫ్ట్వేర్ వాడతారు, దాంట్లో గేమ్స్ వాడతారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికల్లా
ఏపీఐస్ కి వాడతారు, నెక్స్ట్ వచ్చేసరికల్లా నెక్స్ట్ డెస్క్టాప్ యాప్స్ కోసం వాడతారు, డెస్క్టాప్ యాప్స్ కావాలంటే కూడా వాడతారు. సో ఇటువంటి ఇంకా దీంట్లో వచ్చిన జామరిన్ అనేది కొత్త టూల్ వచ్చింది, దాంతో ఆండ్రాయిడ్ యాప్స్ చేయడానికి కూడా వాడుతున్నారు, హైబ్రిడ్ అప్లికేషన్స్ జామరిన్ యాప్స్ చేయడానికి కూడా వాడుతున్నారు. సో దీని అంటే C# ని ఇన్ని రకాలుగా మనం యూజ్ చేస్తారు, రైట్. అయితే ఇక్కడ మెయిన్ ద పర్పస్ ఆఫ్ C# ఏంటంటే పెద్ద కంపెనీలు అంటే పెద్ద కంపెనీ చిన్న కంపెనీలు వాడవు, మీకు ఆల్రెడీ చెప్పాను చాలా కాస్ట్ ఉంటుంది కాబట్టి పెద్ద కంపెనీస్ లేదా మిడిల్ లెవెల్ కంపెనీస్ మరి లోవర్ మిడిల్ లెవెల్ కంపెనీస్ వాడలేవు కాబట్టి సో ఈ C# వాడే కంపెనీస్ అన్ని కూడా బిగ్ కంపెనీస్ అని మీరు మైండ్ లో గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇంకొకటి వీళ్ళు ఐడి ఇచ్చారు కాబట్టి దీంతో మనం ఏంటంటే దీంతో ఫాస్టర్ గా డెవలప్మెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ HTML ఇవన్నీ చూడండి, మీరు ఎవ్రీథింగ్ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కొన్నిసార్లు ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా అదే మీకు సజెషన్స్ లాగిస్తుంది, మీరు వాడుకోవచ్చు అనమాట, ఓకే రైట్. సో అది C# కి సంబంధించిన విషయం. అయితే ఈ C# వాడాలని మీకు ఆల్రెడీ చెప్పాను, విజువల్ స్టూడియో ఉండాలి. సో అయితే మీరు స్టార్టింగ్ లో ఉన్నారు కాబట్టి మీరు ఇనిషియల్ గా విజువల్ స్టూడియో కాకుండా మీకు కొన్ని ఆన్లైన్ ఐడియాస్ కూడా ప్రొవైడ్ చేస్తాయి, మీకు ఎలాగో చూపిస్తాను చూడండి. సో నేను ఇక్కడికి వెళ్ళి C# ట్యూటోరియల్స్ అనండి, ట్యూటోరియల్స్, ఓకే. మీకు ఫస్ట్ కనిపించేది W3 Schools కనిపిస్తుంది అంటే దాంట్లోకి వెళ్దాం. అందుకు వెళ్దాం అంటే దాంట్లో ఒక ఎడిటర్ ఉంటుంది మన కోసం, ఇక్కడ ట్రై యువర్ సెల్ఫ్, దీన్ని వాడండి. ఇప్పుడు మనం HTML వీటి కోసం ఏం వాడాము, JSBని ఎలా వాడామో ఫస్ట్ ఇది వాడుతున్నాం. ఇది మీకు ఓకే పర్వాలేదు బేసిక్ వచ్చాక అప్పుడు మనం .NET ఫ్రేమ్వర్క్ వెళ్దాం, రైట్. .NET విజువల్ స్టూడియోకి వెళ్దాం, విజువల్ స్టూడియో సాఫ్ట్వేర్కి వెళ్దాం, రైట్. సో ఇక్కడ ఇప్పుడు మీరు రాసి ఇక్కడ చూసారా, ఇది C# కోడ్. ఈ C# కోడ్ రన్ అయ్యి బ్యాక్గ్రౌండ్ దేని మీద రన్ అవుతుందని చెప్పాను, .NET మీద, .NET ఫ్రేమ్వర్క్ ఉంటుంది దాని మీద రన్ అవుతుందని చెప్పాను మీకు, ఓకే. దాని మీద రన్ అయ్యి మీకు ఇక్కడ అవుట్పుట్ వస్తుంది, ఇక్కడ చూడండి మీకు అవుట్పుట్ వస్తుంది సార్, రైట్. సో ఇప్పుడు ఇది మాక్సిమం కోడ్ అండి, మీకు కనిపించే కోడ్ అంతా ఇది, ఓకే రైట్. సో ఇప్పుడు మనం కొంచెం బేసిక్స్ లోకి వెళ్దాం చూడండి. సో ఇది ఫస్ట్ కోడ్, ఓకే. సో ఇది మీకు కనిపిస్తుంది కదా, పక్కన మొత్తం తీసేస్తున్నాను మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి. సో ఇక్కడ మీకు ఇవి అంతా మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు. నేను ఏం చేస్తున్నానంటే దీంట్లో మనకి ఈజీగా ఉంటుంది కొన్ని విషయాలు తీసేస్తున్నాను చూడండి. ఇక్కడ నేమ్ స్పేస్ ఉంది చూసారా, ఇది దీని స్టార్టింగ్ బ్రాకెట్ ఇక్కడ ఉంది, క్లోజింగ్ బ్రాకెట్ ఇక్కడ ఉంది, ఈ రెండు తీసేస్తున్నాను. దీని గురించి తర్వాత తెలుసుకుందాం. ఇది తీసేసినా పని చేస్తుందా లేదా చూద్దాం ఒకసారి, రైట్. సరే ఇది అవుతుందా లేదా మనం ఒకసారి ఇక్కడ ఏం చేద్దాం అంటే టెక్స్ట్ ఒక జస్ట్ ఈక్వల్ టు పెట్టి రన్ చేస్తున్నాను చూడండి, అది ఇక్కడ అవుట్పుట్ లాగా రావాలి, అప్పుడే కదా వర్క్ అవుతున్నట్లు లెక్క కనిపిస్తుంది కదా. సో వర్క్ అవుతుంది. సో ఇది console.write లైన్ అంటే మనం అవుట్పుట్ కోసం వాడతామండి, ప్రస్తుతానికి అలా అనుకోండి, ఓకే. నేను ఇక్కడ ఈ ఏదైతే ఈ మెయిన్ అనే మెథడ్ ఉంటుందో దాని లోపల పెరెన్సిస్ లోపల కొన్ని స్ట్రింగ్స్ ఆర్గ్స్ అని పెట్టాను, దాన్ని కూడా తీసేస్తున్నా. ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను, వర్క్ అవుతుందా లేదా చూద్దాం చూడండి. వర్క్ అయింది, మీకు ఒకసారి వర్క్ అవుతుందా ఎర్రర్ అనిపిస్తే నేను ఒకసారి 2 కొడుతున్నాను చూపిస్తాను, రైట్. వర్క్ అవుతుంది. సో మనకు దాంతో కూడా సంబంధం ఉంది, రైట్. కానీ ఇక్కడ చూడండి ఫస్ట్ పాయింట్ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు అంటే ఇది మీకు రా కోడ్ అనుకోండి, ఓకే. ఇక్కడ మీకు ఆల్రెడీ C# అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అని చెప్పాను. అంటే ఇక్కడ మొత్తం కూడా ఆబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇక్కడ క్లాస్ అనేది, క్లాస్ అనేది మెయిన్ అనేది మళ్ళీ మీకు చెప్తాను, ఓకే. ఫస్ట్ ఒకసారి బ్రీఫ్ గా వినండి, ఓకే రైట్. సో దీన్నేమో క్లాస్ అంటారు, దీన్నేమో మెయిన్ అనే మెథడ్ అంటారు. మెయిన్ అనే మెథడ్ అంటే ఇట్ ఈస్ అంటే మీరు C# రన్ చేసినప్పుడు ఫస్ట్ కాల్ అయ్యే మెథడ్ ఇది, ఓకే. ఫస్ట్ కాల్ అయ్యే మెథడ్ ఇది. మీరు రన్ చేయగానే ఆటోమేటిక్ ఈ మెథడ్ ఎక్కడ ఉంటుందో చూసుకుని దాన్నే పిలుచుకుంటుంది. ఇంకా మీరు ఏ మెథడ్ రాసినా పిలుచుకోదు, ఓకే. మెథడ్ గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారు పడబాకండి, ఓకే. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మీకు క్లాసు ఇవన్నీ రన్ చేశాను కదా, మరి ఇక్కడ పైన ఇదేంటి సార్, ఇదేంటి అంటే ఇక్కడ చూడండి మనకి ఇది అవసరం లేదు. ఇది ఎందుకు తీసుకున్నామంటే దీన్ని ఏమంటారంటే నేమ్ స్పేస్ డిక్లరేషన్ అంటారు. ఇక్కడ రాశాను చూడండి, ఇక్కడ చూడండి ఇక్కడ రాశాను, దీన్ని నేమ్ స్పేస్ డిక్లరేషన్ అంటారు. ఎందుకు నేమ్ స్పేస్ డిక్లరేషన్ అంటారు అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా console.write లైన్ అనేది. ఈ కన్సోల్
ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ ప్రోగ్రామ్ మన ఇష్టం వచ్చింది మనం రాసాం. మెయిన్ డాట్ నెట్ చూసుకుంటుంది. మరి ఇది కన్సోల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వాడాలి కదా, ఇది ఎక్కడి నుంచి అంటే ఈ సిస్టమ్ నుంచి వచ్చింది. సపోజ్ నేను కన్సోల్ ని ఇట్లా వాడకుండా నేను సిస్టమ్ డాట్ కన్సోల్ వాడచ్చు. అప్పుడు నాకు ఇది అవసరమా, లేదు, తీసేస్తాను. చూడండి ఇప్పుడు రన్ అవుతుంది. చూసారా వచ్చింది, రైట్. ఒకసారి మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ కోసం ఒక నెంబర్ మార్చుతున్నాను. ఓకేనా. అయితే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ ఇంకో ఈ లైన్ కాపీ చేసుకొని మళ్ళీ ఇంకొకటి పేస్ట్ చేస్తున్నాను. రైట్, పేస్ట్ చేసి ఇక్కడ దీన్ని సెకండ్ అంటున్నాను, SECOND సెకండ్. రైట్, ఈక్వల్ పెట్టిన ఒకసారి రన్ చేస్తున్నాను. రైట్, వచ్చింది కదా. కానీ ఇక్కడ మనకి ఇక్కడ ప్రతిసారి సిస్టమ్ డాట్ అని ప్రతిసారి వాడాల్సి వస్తుంది. సో అందువల్ల ఏం చేశారంటే వీటిని పైన డిక్లేర్ చేయడం మొదలు పెట్టారు. ఓకే, ఎవరిని డిక్లేర్ చేయడం మొదలు పెట్టారు, ఇక్కడ చూడండి నేను యూజింగ్ సిస్టమ్, ఇక్కడ మనం ఏం రాయాలి, యూజింగ్ సిస్టమ్ అంటే సిస్టమ్ ఏదైతే ఇక్కడ మీరు రాశారో, ఓకే, ఆ సిస్టమ్ లో ఉన్న క్లాసులని దీంట్లో డైరెక్ట్ వాడుకోండి. మీరు మళ్ళీ సపరేట్ గా పిలవాల్సిన అవసరం లేదు. మమ్మల్ని మీరు పిలిచారు అంటే, ఇది పిలిచారంటే మీనింగ్ ఏంటంటే దాంట్లో ఉన్న అన్ని కోడ్ అంతా కూడా ఈ క్లాస్ లింక్ అయి ఉంటుంది కాబట్టి దాంట్లో డైరెక్ట్ కన్సోల్ పిలుస్తున్నారు. మామూలు ఇది లేకుండా పిలిచారనుకోండి ఎర్రర్ వస్తుంది. చూడండి మీకు ఇక్కడ ఇప్పుడు తీసేస్తాను, చూడండి నేను ఎక్కడ పిలిస్తే ఎర్రర్ వస్తుంది చూడండి. చూసారా ఎర్రర్ వస్తుంది. అసలు నువ్వు కన్సోల్ అంటున్నావు, అసలు ఎగ్జిస్టే లేదు, నువ్వు ఎలా వాడుతున్నావు అని అడుగుతుంది. ఓకే, ఇప్పుడు నేను సిస్టమ్ పెట్టినప్పుడు సో సిస్టమ్ ఆల్రెడీ ఇచ్చాం కదా, ఆ సిస్టమ్ లో ఉన్న క్లాస్ అన్ని ఇక్కడికి వచ్చేస్తాయి. సో సిస్టమ్ లో కన్సోల్ ఆల్రెడీ ఉంది కాబట్టి డైరెక్ట్ గా ఇది వర్క్ అవుతుంది. సో దానికోసం దీన్ని వాడతారు. దీన్ని నేమ్ స్పేస్ డిక్లరేషన్ అంటారు. పెట్టుకోండి. ఓకే, నేను క్లాస్ మెథడ్. సో ఇది మీకు కావాల్సిన బేసిక్ కోడింగ్ అంట. రైట్, మెయిన్ మెథడ్. ఈ మెయిన్ మెథడ్ అంటే ఏంటంటే ఎంట్రీ పాయింట్ ఆఫ్ అప్లికేషన్. అంటే మనం రాసే ఏదైతే C# కోడ్ ఉందో దాని యొక్క ఎంట్రీ పాయింట్ ఏంటంటే మెయిన్ మెథడే. ప్రూఫ్ ఏంటి, ఇదే మెయిన్ మెథడ్ అని అంటే మీకు ఒకసారి ఇంకొక మెథడ్ రాస్తాను చూడండి ఇక్కడ. సో స్టాటిక్, ఓకే, void test, ఇక్కడ లోపలికి వెళ్ళి ఇది కన్సోల్ ఏదైతే ఉందో కాపీ చేసి నేను ఇక్కడ రాస్తున్నాను, టెస్ట్ అని రాస్తున్నాను. సో పైన కాల్ అవుతున్నా కింద కాల్ అవుతున్నా మీకు తెలుస్తుంది ఇప్పుడు. ఓకే, చూడండి పైదే కాలేదు కింది కాదు అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని మెథడ్స్ రాసినా కూడా ఓన్లీ రూట్ మెథడ్, ఇదే రూట్ మెథడ్, దీన్ని ఎంట్రీ పాయింట్ ఆఫ్ అప్లికేషన్ అంటారు. సార్ బాగానే ఉంది, మరి దీన్ని కూడా కాల్ చేయాలంటే అంటే ఏంటి, మీకు చెప్పాను కదా ఎప్పుడు ఇదే కాల్ అవుతుంది కాబట్టి దీంట్లో కాల్ చేసుకోవాలి మీరు. ఓకే, ప్లస్ ప్రతి లైన్ ని కూడా సెమీకోలన్ తో ఎండ్ చేయాలి. ఎందుకు సెమీకోలన్ తో ఎండ్ చేయాలంటే నేను ఈ లైన్ ని ఆఫ్ చేస్తున్నాను అని కంపైలర్ చెప్పడం కోసం నేను ఈ లైన్ ని ప్రతి లైన్ ని సెమీకోలన్ తో ఎండ్ చేస్తున్నాను. చూడండి టెస్ట్ అనేది వచ్చింది చూసారా. సో అంటే ఏంటి మీకు అర్థమైందా. సో మెయిన్ మెథడ్ ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ పాయింట్ ఆఫ్ ద అప్లికేషన్. సో నువ్వు ఒక అప్లికేషన్ రన్ చేసినప్పుడు ఫస్ట్ అది ఏ మెథడ్ కాల్ చేస్తుంది అంటే ఈ మెయిన్ అనే మెథడ్ నే కాల్ చేస్తుంది. అది మీకు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. నెక్స్ట్, సో ఇప్పుడు నెక్స్ట్ కొంచెం ముందుకెళ్దాం. ఓకే, ఇక్కడ చూడండి కన్కాటినేషన్ ఆర్ జాయినింగ్ అంటే రెండు ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పాల్సి ఉంటుంది. ఒక దీన్ని ఏమంటారంటే వేరియబుల్. ఓకే, వేరియబుల్ అంటే ఏంటంటే variable is used to store data in memory. మెమొరీలో, కంప్యూటర్ మెమొరీలో, మన బ్రెయిన్ లో ఏ విధంగా అయితే మెమొరీ ఉంటుందో కంప్యూటర్ లో కూడా మెమొరీ ఉంటుంది కదా, దాంట్లో డేటాని స్టోర్ చేయడానికి మనం వాడతాము. మరి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్ ఎలా స్టోర్ చేస్తారు అని అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ కింద ఉంది చూడండి, ఇక్కడ నేమ్ అనేది ఒక పేరు అన్నమాట, మీ ఇష్టం. ఇది మనం మెమరీలో ఒక ఏరియా పేరు. ఓకే, మనకి మన ఇళ్లలో కూడా సెల్ఫ్ లో పలానా ఏరియాలో బుక్స్ పెట్టుకుంటాం, ఇంకొక ఏరియాలో
కానాలో ఒక్కొక్క ఐటమ్ ఎట్లా పెట్టుకుంటాం, ఇది బ్రెయిన్ లో ఒక ఏరియా అనమాట. ఆ ఏరియాలో సో నేమ్ అన్న ప్లేస్ నేను రాజా అని రాస్తున్నాను. RAJA రాజా అని రాస్తున్నాను. రైట్. అయితే ఇక్కడ గమనించండి, ప్రతి లైన్ సెమికోలన్ సెండ్ చేయాలి కదా, కానీ ఇక్కడ మీకు చెప్పాను. సో మీకు ఆల్రెడీ ఇక్కడ ఏం చెప్పాను, ఇక్కడ చూడండి స్టార్టింగ్ చెప్పేటప్పుడు C# అనేది ఇక్కడ చూడండి C# అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మరియు టైప్ సేఫ్, అంటే నువ్వు ఏమేం టైప్ చేయాలో ముందే ఫిక్స్ చేయాలి. నీ ఇష్టం వచ్చిన టైప్ చేయడం ఆ మెమరీ లొకేషన్ లో స్టోర్ చేయడం కుదరదు. ముందు నువ్వు చెప్పాలి ఏం స్టోర్ చేస్తావు అనుకుంటున్నావు. సో బాబు నేను నేమ్ అన్న దాంట్లో నేను నెంబర్లు ఎంటర్ చేయను, ఓన్లీ స్ట్రింగ్ మాత్రమే ఎంటర్ చేస్తాను అని మనం చెప్పాలి. అప్పుడు మాత్రమే కుదురుతుంది. ఓకే. సో నేను ఇప్పుడు కాపీ చేశాను చూడండి. ఇక్కడ కాపీ చేసి నేను ఇక్కడికి వెళ్తున్నాను, కోడ్లోకి వెళ్ళి ఈ నేమ్ అన్న దాంట్లో నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే. నేను ఇప్పుడు ఈ టెస్ట్ ఇవన్నీ తీసేస్తున్నాను కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి. ఓకే. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఈ నేమ్ అనేది ఉంది కదా, ఇక్కడ పేరు తీసేస్తున్నాను. నేను ఇక్కడ ఏం రాస్తున్నాను అంటే వెల్కమ్ టు అని పెట్టి ఓకే ఇక్కడ ప్లస్ పెట్టి రాస్తున్నాను. ఈ ప్లస్ అనేది చూసారా, దీన్నే జాయినింగ్ కోసం లేదా కన్కాటినేషన్ కోసం వాడతారు. గుర్తుపెట్టుకో. నేను ఇప్పుడు ఒకసారి రన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఏమొస్తుంది, వెల్కమ్ టు రాజా అని రావాలి. ఓకే. రైట్. వెల్కమ్ టు రాజా, ఇది ఒక టైప్ ఆఫ్ కన్కాటినేషన్ అంటారు. రైట్. ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఇచ్చాను కన్కాటినేషన్ బేసిక్ వే. బేసిక్ వేలో ఇలా ఇస్తారు. ఇంకోటి ప్లేస్ హోల్డర్ వే అని ఇంకోటి ఉంటుంది, అది రెండో మెథడ్ అనమాట. ఇక్కడ ప్లేస్ హోల్డర్ అంటే ఇలానే ఉంటుంది, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ప్లేస్ హోల్డర్ వే అంటే ఇది ప్లేస్ హోల్డర్ వే. ఇక్కడ నేను వెల్కమ్ టు ఇక్కడ ఏం రావాలి, ఇప్పుడు ఎంతమంది రావాలంటే అక్కడ 0 పెడుతున్నాను. ఇంకో ఇక్కడ ఏం చేస్తానంటే కామా పెడతాను, అంటే ఈ 0 ప్లేస్ ఒక నేమ్ వెళ్ళి కూర్చుంటుంది. ఇక్కడ ఏం చేసాము, డైరెక్ట్ గా దీనికి జాయినింగ్ చేసాం కదా, ఇక్కడ అలా కాదు. ఈ నేమ్ ప్లేస్ లోకి ఈ 0 ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్లేస్ లో నేమ్ పంపిస్తున్నాను. సో ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ వెల్కమ్ కాకుండా హౌ ఆర్ యు రాజా అని పెడుతున్నాను. ఇప్పుడు ఒకసారి చూడండి, నేను ఇక్కడ కావాలంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు, కానీ ఈ 0 ప్లేస్ లోకి నేమ్ వెళ్ళి కూర్చుంటుంది. చూద్దాం వెళ్తుందా లేదా చూద్దాం. చూసారా, హౌ ఆర్ యు రాజా. సపోజ్ ఇంకొకటి కావాలనుకోండి, కామా పెట్టుకొని ఇంకొక వేరియబుల్ పెట్టుకుని ఇక్కడ 0 పక్కన మళ్ళీ కర్లీ బ్రాకెట్స్ లో 1 అని పెట్టుకుంటాం. సో దీని ఏమంటే ప్లేస్ హోల్డర్ మెథడ్ ఆఫ్ జాయినింగ్ అంటారు. ఓకే. ఫస్ట్ ఏంటంటే బేసిక్ వే చూసాం మనం ప్లస్ వాడి. సెకండ్ ఏంటంటే ఇక్కడ కర్లీ బ్రాకెట్స్ 0 పెట్టి సెకండ్ ఇంకొక వేరియబుల్ అనుకోండి 2 ఇట్లా పెట్టుకుంటాం. సో ఈ విధంగా మనం జాయినింగ్ అనేది చేస్తాం. రైట్. నెక్స్ట్ వచ్చేసరికల్లా ఇప్పుడు మీకు అసలు ఒక వేరియబుల్ అంటే ఏంటి, కన్కాటినేషన్ గురించి మీకు అర్థమైంది. రైట్. అయితే ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డేటా టైప్స్. ప్రతి దానికి ఇప్పుడు మీరు స్ట్రింగ్ అని రాశాం కదా, ఇక్కడ ఈ స్ట్రింగ్ ఇంకేమైనా ఉన్నాయా, ఏముంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఎలా ఎంటర్ చేయాలి, మరి దానికి ఎలా మేము తెలుసుకోవాలి, స్ట్రింగ్ ఒకటే ఉంటాయి ఎన్ని ఉంటాయో. సో వాటన్నిటి ఏమంటే డేటా టైప్స్ అంటారు. ఓకేనా. ఈ డేటా టైప్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ డేటా టైప్స్ లో మొత్తం 3 రకాలు ఉన్నాయి. ఒకటి వచ్చి బిల్ట్ ఇన్ టైప్స్, అంటే బై డిఫాల్ట్ గా మనకి ఇచ్చేస్తుంది మనకి C# లాంగ్వేజ్. దాంట్లో ఫస్ట్ ఏంటంటే బులియన్, ఇంకోటి ఇంటిగ్రల్ టైప్, ఇంకోటి ఫ్లోట్ టైప్స్, ఇంకోటి స్ట్రింగ్ టైప్, సారీ డెసిమల్ టైప్, ఇంకోటి స్ట్రింగ్ టైప్. మొత్తం డేటా టైప్స్ 3 విభాగాలుగా చేశారు. బిల్ట్ ఇన్ టైప్స్, ఎస్కేప్ సీక్వెన్సెస్ అండ్ వర్టాబిటమ్ లెటరల్ అంటారు. ఓకే. ఇదంతా యూజ్ ఉండవు, జస్ట్ మీకు కొన్ని చోట్ల అవసరం పడుతుంది, అందుకని వస్తుంది చెప్తాను. దీని నుంచి పెద్ద ఇంపార్టెంట్ ఇవి మెయిన్. ఓకే. దీంట్లో మీరు ఆల్రెడీ ఫస్ట్ చూసారు, ఇదేంటిది స్ట్రింగ్ టైప్. స్ట్రింగ్ అనేది ఒకసారి మీరు ఆల్రెడీ మనం స్ట్రింగ్ వాడాం. అంటే ఈ స్ట్రింగ్ ఎప్పుడు వాడతాము, ఏదన్నా పేరుని ఎంటర్ చేయాలి, పేరుని ఎంటర్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే మనం ఇక్కడ వాడతాం. ఇప్పుడు మీకు ఇక్కడ చూపించాను చూసారా స్ట్రింగ్, ఇది. ఓకే. సో ఆ సందర్భంలో మనం వాడతాం. ఓకే. ఇది ఎగ్జాంపుల్. సరే బాగానే ఉంది, నేను బులియన్ వాడాలి, ఇక్కడ చూడండి బులియన్ వాడాలి అనుకోండి. బులియన్ కాదు, మీకు ఇచ్చేస్తాను. ఆర్డర్లో పెడతాను ఈజీగా ఉండడానికి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంటిగ్రల్ టైప్స్. ఇంటిగ్రల్ అంటే పేరులో ఉంది ఇంటీజర్, అంటే నెంబర్లు ఎప్పుడైనా మీరు స్టోర్ చేయాలి అనుకోండి.
నెంబర్ ఎప్పుడైనా స్టోర్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి? అప్పుడు మీరు ఇప్పుడు ఇదే ఉంది కదా, ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి కీవర్డ్ ఏం పెట్టాలి? ఇంట్ అని ఉంటుంది. ఇంట్ స్మాలే వాడాలి. ఇంట్ సపోజ్ మార్క్స్ ఎంత వచ్చాయి? నాకు 20 వచ్చాయి అని పెట్టాల్సి ఉంటుంది. ఇలా సార్ నేను అలా కాదు, నేను ఇప్పుడు స్ట్రింగ్ ప్లేస్ లో రాజా ఉంది కదా, ఇక్కడ పెడితే వర్క్ అవుతుందంటే వర్క్ కాదు, మీకు ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇక్కడ మీకు ఎర్రర్ వస్తుంది. మీకు అంటే ఇక్కడ చూడండి, నేను రాజా అని పెట్టాను కదా, ఇక్కడ స్ట్రింగ్ ప్లేస్ లో నేను సపోజ్ 23 అని పెట్టి రన్ చేశాను అనుకుంటే ఎర్రర్ వస్తుంది. చూడండి, చూసారా? మీరు ఏం చేశారు? స్ట్రింగ్ అన్నారు, కానీ మీరు నెంబర్కి ఎంటర్ చేశారు అని చెప్తుంది అది. ఓకే, సో అక్కడ మీకు ఎర్రర్. దీన్ని అందుకనే టైప్ సేఫ్ లాంగ్వేజ్ అంటారు. అంటే ఒక వేరియబుల్ ఒక వేరియబుల్ టైప్ లో ఇంకోటి పెట్టడానికి వీల్ లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే బూలియన్ టైప్స్, బూలియన్ డేటా టైప్స్. ఇక్కడ చూడండి, బూలియన్ వచ్చి ఓన్లీ 2 వాల్యూస్ మాత్రమే ఉంటాయి. ఒకటి ఏంటి? ట్రూ, ఇంకోటి ఫాల్స్. ఒకటి ట్రూ, ఇంకోటి ఫాల్స్. ఓకే, సో ఈ బూలియన్ ఇప్పుడు ఇంటిగ్రల్ ని ఏ విధంగా ఇంట్ అన్నారో బూలియన్ ని బూల్ అంటారు. పూర్తిగా బూలియన్ అంటారు. ఇక్కడ దీని వాల్యూస్ ట్రూ అని మెన్షన్ చేస్తాం. ట్రూ కానీ ఫాల్స్ కానీ. ఇక్కడ ఫిక్స్డ్ వాల్యూస్, దీనికి వాల్యూస్ ఇచ్చే ఫిక్స్డ్, ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, ఫ్లోట్ అంటే పాయింట్, 20 ఫర్ ఎగ్జాంపుల్ 25 రూపీస్ 50 పైసా 25.50 వాటి మీద వాడతారు. వీటి మీద అంత ఉపయోగం ఉండదు, మీకు అంత అవసరం ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, ఇది బులియన్స్. సార్ అట్లా కాదండి, నాకు దీని నుంచి ఇంకా ఇన్ డీటెయిల్ గా అంటే ఇక్కడ మీకు లింక్ ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తే ఇది మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళదండి సైట్. ఆ కంపెనీలో మొత్తం డేటా టైప్స్ ఏంటి, మొత్తం ఇంటిగ్రల్ డేటా టైప్స్ ఏంటి మొత్తం ఇక్కడ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇంట్ ఉంది అనుకోండి. ఇంట్ అనే మీరు వేరియబుల్ వాడితే ఎంత నుంచి ఎంత వరకు మెమరీలో స్టోర్ చేయగలదు. ఇక్కడ చూడండి, ఇన్ని నెంబర్ల నుంచి అంటే ఇటు మైనస్ అటు ప్లస్ వరకు ఇది స్టోర్ చేయగలదు. ఓకే, సపోజ్ యూ ఇంట్ అన్నారు అనుకోండి, ఓన్లీ ఇంతవరకే స్టోర్ చేయగలదు. సపోజ్ యూఎస్ షార్ట్ అన్నారు అనుకోండి, ఇంతవరకే స్టోర్ చేయగలదు. ఓన్లీ బైట్ అన్నాం అనుకోండి, 0 నుంచి 255 వరకే స్టోర్ చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిదైనా ఏజ్ అన్నాం అనుకోండి, ఏజ్ ఎంత వరకు ఉంటే 100 దాటైతే బతకరు కదా జనరల్ గా. ఓకే, సో బతకరు కాబట్టి వాళ్ళకి ఏం వాడతాం? ఇంటి ప్లేస్ వాళ్ళకి బైట్ అని వాడతారు. ఓకే, సో అంటే ఇక్కడ ఏమవుతుంది? సపోజ్ నేను ఎందుకు వాడాలి? వాడుకోవచ్చు, కానీ ఇక్కడ మీకు గమనించాల్సింది ఇది ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది. ఇది ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది అనమాట. ఓకేనా? సో దీనికోసం వాడతారు, ఇది ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది. రైట్, నెక్స్ట్. సో దీన్ని బట్టి మీకు ఏ టైప్ ఆఫ్ ఇంటిగ్రల్ టైప్స్ వాడాలి, జనరల్ గా అన్నిటికీ మీరు ఇప్పటి వరకు ప్రస్తుతానికి మాత్రం మీరు ఇంట్ అనే వాడండి. రైట్, నెక్స్ట్ వచ్చేసరికల్లా స్ట్రింగ్ కూడా ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు స్ట్రింగ్ సంబంధించినవి మీకు కావాలనుకుంటే స్ట్రింగ్ సంబంధించినవి కూడా వస్తాయి. చూడండి, స్ట్రింగ్ సంబంధించిన మొత్తం కూడా మీకు ఇక్కడ వస్తుంది. చూడండి. ఓకే, ఇందాక మీకు చిన్న విషయం చెప్పాను, దాని పేరు ఏం పేరంటే ఎస్కేప్ సీక్వెన్సెస్ అని చెప్పాను. చూసారా? ఎస్కేప్ సీక్వెన్సెస్. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ ఎస్కేప్ సీక్వెన్స్ అంటే కొన్నిటి ఎస్కేప్ చేయడం అన్నమాట. అంటే ఏంటో చూడండి. ఇక్కడ సపోజ్ నేను వెల్కమ్ టు కి ముందు ఒక స్లాష్ పెట్టాను అనుకోండి. సపోజ్ పెట్టాను అనుకోండి, నేను ఇప్పుడు రన్ చేస్తాను. చూడండి, ఒక బ్యాక్ స్లాష్ పెట్టి రన్ చేస్తే ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. మీకు ఏమైంది చూడండి, అక్కడ ఆ స్లాష్ పెట్టినప్పుడు ఆ స్లాష్ ఎగిరిపోయింది, ఆ 2 అనేది ఎగిరిపోయింది. అక్కడ చూడండి, టీ అనేది లేదు అక్కడ. ఓకే, అంటే నాకు కొన్ని క్యారెక్టర్స్ ని హైడ్ చేయాలి అని నేను అనుకున్నప్పుడు అప్పుడు నేను వాడేది ఏంటంటే బ్యాక్ స్లాష్. దీన్ని ఏమంటే ఎస్కేప్ చేయటం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంటే, సపోజ్ నేను ఇక్కడ ఇంకొక డబుల్ కోట్స్ వాడానండి. ఓకే, ఇంకొక డబుల్ కోట్స్. యాక్చువల్గా బయట మీరు డబుల్ కోట్స్ వాడితే లోపల డబుల్ కోట్స్ వాడటానికి లేదు, లోపల సింగిల్ కోట్స్ అన్న వాడాలి. ఓకే, కానీ మళ్ళీ డబుల్ కోట్స్ వాడదు. ఇప్పుడు నేను అయినా వాడాను, కూర్చోండి, ఎర్రర్ వస్తుంది. చూసారా? ఎర్రర్. సో మరి అలా కాదు సార్, మనం ఈ కంపైలర్ చెప్పాలి, నువ్వు ఈ డబుల్ కోట్ ని పట్టించుకోవాకు అని చెప్పడం కోసం నేను బ్యాక్ స్పేస్, దీన్ని ఎస్కేప్ చేయడం అంటారు. చూసారా? మీకు ఆ డబుల్ కోట్స్ వచ్చింది అంటే కొన్నిటిని మనం కంపైలర్ చెప్పాలి. ఈ C# కోడ్ ఎవరైతే రీడ్ చేస్తున్నారో వాళ్ళకి చెప్పాలి, బాబు నువ్వు నేను ఈ పక్కన డబుల్ కోట్స్ నీ ఇష్టం వచ్చి సింబల్ పెట్టి దాన్ని నువ్వు పట్టించుకోకుండా వదిలే అని చెప్పడం కోసమే మనం వాడేది ఏంటంటే ఈ బ్యాక్ స్పేస్. వీటిని ఎస్కేప్ క్యారెక్టర్స్ అంటారు. ఓకే, ఇలా వాడతారు. రైట్, ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్స్.
రెండు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, నేను చూపిస్తాను. ఇక్కడ మీరు వాడేది వర్టిబుల్ లిటరల్ ఉన్నాను కదా, అది వాడతారు. అది ఏంటో మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. నేను ఇక్కడ ఒక వేరియబుల్ స్టార్ట్ చేశాను. ఓకే, వేరియబుల్స్ క్రియేట్ చేశాను కదా. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక కన్సోల్ తీసుకుంటున్నాను. కన్సోల్ తీసుకొని ఇక్కడ న్యూ ఓల్డ్ పాత్ ఉంది కదా, కాపీ చేస్తున్నాను. ఒకసారి మీరు అవుట్పుట్ చూడండి ఎలా వస్తుంది. రన్ చేస్తున్నాను. ఓల్డ్ పాత్ గుర్తుపెట్టుకోండి, ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ మీరు డబుల్ స్లాష్ ఎందుకు పెట్టా మీకు ఆల్రెడీ చెప్పాను. సో మామూలు సింగిల్ స్లాష్ ముందు క్యారెక్టర్ ని ఏం చేస్తుంది, హైడ్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు ఇంకో స్లాష్, రెండు స్లాష్లు పెట్టడం వల్ల ఏమైంది అంటే నువ్వు ఈ స్లాష్ ని వదిలేయి అని చెప్తున్నాను, ఇంకో స్లాష్ పెట్టి. సో దానికోసం నేను వాడా. అందుకని ఇక్కడ చూడండి, ఇక్కడికి వెళ్తే ఒక స్లాష్ కనపడట్లా. ఈ స్లాష్, ఒక స్లాష్ మీనింగ్ ఏంటంటే దాని ముందు ఉన్న క్యారెక్టర్ ని వదిలేయమని చెప్పటం. సపోజ్ నేను ఒకటే స్లాష్ పెట్టాను, దాని ముందు ఉన్న ఈ క్యారెక్టర్ తీసేస్తుంది. సో అందువల్ల ఏం చేస్తామంటే ఇంకొక స్లాష్ పెట్టి కవర్ చేస్తాం. సో అలాగా సార్ ఇట్లా డబుల్ స్లాష్ పెట్టాలా, ఇది ఇంకో ఆల్టర్నేటివ్ లేదా, నేను ఎందుకు పెట్టాలి అది ఇది అనుకున్నప్పుడు అప్పుడు మీరు ఏం చేయండి అంటే సింగిల్ స్లాష్ వాడి ముందు ఇట్లా @ అని పెట్టాలి. సో ఇప్పుడు న్యూ పాత్ లో చూడండి, అప్పుడు మీరు ఇక్కడ డబుల్ స్లాష్ పెట్టాల్సిన అవసరం లేదు, మీరు పెట్టకుండానే మొత్తం వచ్చేస్తుంది. చూసారా, ఇక్కడ కింద మాత్రం మీరు డబుల్ స్లాష్ పెట్టలేదు, ఇక్కడ మీరు డబుల్ స్లాష్ పెడితేనే వస్తుంది. అలాగా నేను సింగిల్ స్లాష్ పెట్టాను అనుకోండి, ఎర్రర్ వస్తుంది. చూడండి మీకు ఇక్కడ తీసేస్తాను. తీసేసి సేమ్ ఓల్డ్ పాత్ మళ్ళీ అవుట్పుట్ చూపిస్తాను మీకు, చూడండి మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, అన్రికగ్నైజ్డ్ మీరు ఇలా పెట్టారు కానీ దీని ముందున్న క్యారెక్టర్ నాకు అర్థం కావట్లేదు అని చెప్తుంది. అన్రికగ్నైజ్డ్ ఎస్కేప్ సీక్వెన్స్, దీని తర్వాత పెట్టినటువంటి సీక్వెన్స్ మా పరిధిలో లేదు అని చెప్తుంది పి అనేది. ఓకే, కంపైలేషన్ ఫెయిల్. సో అందువల్ల కంపల్సరీ డబుల్ స్లాష్ వాడాలి ఎక్కడన్నా స్లాష్ వస్తే. వీటిని ఎస్కేప్ క్యారెక్టర్స్ అంటారు కాబట్టి ఆ ఎస్కేప్ క్యారెక్టర్స్ ని ఎస్కేప్ చేయడం కోసం ఇంకొక ఎస్కేప్ క్యారెక్టర్ అంటే జనరల్ గా వాడేది ఏంటంటే బ్యాక్ స్లాష్ వాడతాం. దాని ముందు ఇక్కడ మీరు సపోజ్ ఇంకో ఇన్వర్టెడ్ కామా వచ్చినా, సో వీటిని ఎస్కేప్ చేయడానికి జనరల్ గా మనం వాడేది వీటిని ఎస్కేప్ క్యారెక్టర్స్. ఇట్లా @ పెట్టడాన్ని ఏమంటారంటే ఇక్కడ పేరు ఉంది, దీన్ని వర్బాటిమ్ స్ట్రింగ్ అంటారు. దీన్ని చాలా తక్కువ సార్లు వాడతాం, జస్ట్ మీ కాన్సెప్ట్ కోసం మీకు చెప్తున్నాను. ఇది మెయిన్ డేటా టైప్స్ కు సంబంధించినటువంటి విషయాలు. నేను రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను అండి.